ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతో సంతోషంగా మనం ఉన్నాం కదా. ఈ సంతోషానికి కారణమంతా యేసే కదండి. నిజంగానే లేకపోతే మనం ఏమైపోతామో కదా. ఇంత సంతోషమైన జీవితాన్ని ప్రభు ఇచ్చినందుకు ఒక్కసారి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దామా? రెండు చేతులు పైకెత్తి చెప్దాం, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ. ఇంత సంతోషకరమైన జీవితాన్ని ప్రభు ఇచ్చిన విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ. ప్రతిరోజు కూడా ఇలాగే అందరం దేవుని మాటలు ధ్యానిస్తూ ఆయన మాటల్ని పట్టుకొని బలంగా ముందుకు సాగుదాం. ఆయన మాటలు చాలా అద్భుతమైన మాటలు అండి. మనల్ని ఆ మాటలు బ్రతికిస్తాయి, నెమ్మదిని కలగ చేస్తాయి. మరి ఎప్పుడైతే ప్రభు మాట వింటామో అప్పుడు మనం దీవించబడడం మనం చూడగలుగుతాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ప్రభు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామా? మరి ఈ ఉదయం ప్రత్యేకంగా ప్రభు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు దినవృత్తాంతంలో 2వ గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. చూడండి, ప్రభు అంటున్నారు ధైర్యంగా ఉండండి. ఉదయకాల సమయంలో అధైర్యంగా ఉన్నారా? ప్రతి విషయంలో అధైర్యపడుతూ ఉన్నారా? చాలా వేదనకి గురి అయిపోయి ఎప్పుడు కూడా అదే పిరికితనం, అంటే ధైర్యం కొన్నిసార్లు మనకున్న పరిస్థితులను బట్టి మనం ధైర్యం కోల్పోతూ ఉన్నాం. కానీ ప్రభు అంటున్నారు, ఇదిగో నేను ప్రభు చూస్తున్నాడు కనుకనే ప్రభు అంటున్నారు ధైర్యంగా ఉండు, నీకు మేలు చేయుటకు. మరి దేవుడే తోడై ఉన్నారు, ఆయనే తోడై ఉన్నారండి. ఆమెన్. నీకు అన్యాయం చేసే దేవుడు కాదు. నీ పరిస్థితిని బట్టి నా జీవితంలో ఇంకా నేను మొత్తం కోల్పోయాను, ఇంకా నాకు ఏది లేదు, నా చుట్టూ ఇన్ని ఇబ్బందులు, ఇరుకులను ఆలోచిస్తున్నావు. కానీ దేవుడు అంటున్నారు నీతో కూడా నేను ఉన్నాను. ఆమెన్. నేను నీకు మేలు చేస్తాను. ఆమెన్. మనుషులు మనకు కీడు చేస్తారేమో కానీ దేవుడు ఎన్నటికీ కీడు చేయరండి. ఆయన మేలు మాత్రమే చేసే దేవుడు. నీ కొరకు మంచి ఆలోచించే దేవుడు. నీ ప్రతి పరిస్థితుల్లో నీకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఆమెన్. కొన్ని పరిస్థితులు ఎలా అయిపోతాయంటే ఆ పరిస్థితులు మనల్ని చాలా వేదనకు గురి చేస్తూ ఉంటాయి. ఇంకా ఏమీ లేదు అన్నట్లుగా ఆ పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటాం. కానీ చూడండి, ప్రభు అంటున్నారు అది ఏ పరిస్థితి అయినా, ఏ శోధనైనా, ఏ భయంకరమైన ఇబ్బంది అయినా నేను నీతో కూడా ఉన్నాను కదా. ఆమెన్. నీకు ఆ పరిస్థితుల్లో కూడా మేలు చేస్తాను. ఆమెన్. చాలాసార్లు అనుకోవచ్చు ఇంకా నా కుటుంబము, నా కుటుంబ పరిస్థితులు, నా ఇంట్లో ఉన్న వారందరూ, నా ఇల్లు, ఇదంతా కూడా ఇంకా నా జీవితం అంతా ఇంకా శ్రమనే, ఎప్పటికి ఇదే అని అనుకోవచ్చేమో. ఆ శ్రమలో కూడా నీకు మేలు దాచి ఉంచే దేవుడు ఆయన. ఆమెన్. ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదండి. కష్టం ఉందా? ఆ కష్టం నీ మేలు కొరకే. నష్టాన్ని అనుభవిస్తున్నావా? ఆ నష్టం నీ మేలు కొరికే. దాని తర్వాత డబల్ ఆశీర్వాదాలు మనం చూడబోతున్నాం. ఆమె. ధైర్యంగా ఉండండి. ఏ పరిస్థితిలో ఉన్నా ఈ అద్భుతకరమైన మాటను పట్టుకుంటే మన జీవితాలు మార్చబడతాయి. ఈ చక్కని ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతుండగా ఈ మాటల్ని ప్రతి ఒక్కరు పట్టుకుందాం. ఏ కష్టం ఉన్నా, ఏ నష్టం ఉన్నా, ఏ శోధన, ఏ ఇబ్బంది, ఏ ఇరుకున్నా, ఏ భయంకరమైన పరిస్థితిలో ఉన్నా ఒక్కటే చెప్పండి, మీకున్న సమస్యకి ఈ సమస్య నా మేలు కొరకే అని చెప్పండి. ఈ ఇబ్బంది నా మేలు కొరకే. ఈ పరిస్థితిలో నా దేవుడు నాకు తోడుగా ఉన్నారు. ఆమె. ఈ మాటలు పట్టుకొని ముందుకు వెళ్దాం. ఇంకా ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం, నిరీక్షణ కలిగిన జీవితాన్ని మరి ఇంకనూ కూడా మరి వాటిలో స్థిరముగా ఉంటూ బలముగా ముందుకు సాగుదాం. దేవుడు గొప్పవారండి. ఆయన ఎప్పుడు మనకు మంచి చేసే దేవుడు. ఆమె. ప్రార్థిద్దామా? మరి ఉదయకాల సమయంలో ప్రార్థనలో ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవ, చక్కని రీతిలో ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రం. మీ మాటల ద్వారా చాలా ఆదరించబడుతున్నాం, బలపరచబడుతున్నాం, చాలా ఆత్మీయతలు నడిపించబడుతున్నాం. అయ్యా, నేను ఏది చేసినా మాకు మేలు చేసే దేవుడు కాదు, కీడెన్నడూ చేయని దేవుడిగా ఉన్నాం. నీ మాటలు పట్టుకొని బలముగా ముందుకు సాగి కృపలోనికి నడిపించండి. అయ్యా, మీ మాటల ద్వారా ఎంతగానో బ్లెస్ అవుతున్నాం. అయ్యా, నీ బిడ్డలైన వారికి అయ్యా నీవు మేలు చేసి నీకు ప్రభా ఎదుగుండి ప్రతి విషయంలో తోడై ఉండే దేవుడవని ధైర్యంగా ఉండమంటున్నావు.
ప్రభా, ఎంతమంది అధైర్యంతో ఉన్నారో పరిస్థితిని బట్టి, ఎంతమంది దుఃఖంతో ఉన్నారో, ఆ ధైర్యము ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోయే వారిగా ఉన్నారేమో. కానీ ఈ మాటల ద్వారా బిడ్డలు బలపరచబడుతురు కాక. ఈ శ్రమ, ఈ కష్టము మా మేలు కొరకే అని మీరు మాట్లాడుతూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యం జరుగును గాక. ఎంతమంది భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, ఆ పరిస్థితిలో నిలబడే శక్తిని, ప్రార్థన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని దైత్యమని వేడుకుంటున్నాం అయ్యా. ఈ శ్రమ నా మేలు కొరకే అని గ్రహిస్తూ అయ్యా ఇదిగోండి అయ్యా, బిడ్డలు ముందుకు సాగే కృపను దైత్యమని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈ శ్రమలో, ఈ కష్టంలో నువ్వు తోడే ఉండే దేవుడవు. సహాయం చేయండి ప్రభా. ఎట్టి పరిస్థితిని బట్టి విశ్వాసాన్ని, ప్రార్థనని కోల్పోయే వారిగా మేము ఉండద్దు. సహాయం చేయండి. అలాగే మేము చేస్తున్న ప్రతి పనులలో ఈ రోజంతట్లో మీరు తోడే ఉండండి. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. ప్రతి పనులలో మీ సహాయం మాకుతో ఉంచండి. అలాగే ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంతో ఉంటూ హాస్పిటల్స్లో, వెంటిలేటర్స్ పైన, ఐసీయూలో చాలా భయంకరమైన పోరాటాలతో ఉన్న వారికి విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. మీరు తోడే ఉండండి. చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడే ఉండండి. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ బ్లెస్ చేయండి, దీవించండి, గొప్పవారు అగుతురు కాక. అలాగే ప్రార్థిస్తున్న ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి అనాథులు ఉన్నారో, విధవరాళ్ళు ఉన్నారో అయ్యా, కష్టకాల సమయంలో కష్టంలో ఉన్నారు, అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. గొప్పవారు అగుదురు గాక, దీవించబడుదురు గాక. అందరినీ బ్లెస్ చేయని ప్రత్యేకమైన వాగ్దానం అందరి జీవితాలు నెరవేరుస్తున్నామని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ప్రాముఖ్యంగా ఈ రోజు వివాహాలు, అలానే వార్షికోత్సవాలు, ఇంకా ఈ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న అందరికీ ప్రత్యేకమైన శుభములు. మే గాడ్ బ్లెస్ యూ. వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించండి. ఇలానే బలంగా ముందుకు సాగండి. అనేకులకి వాగ్దానం షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.